హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉషాని. మీరు బాగున్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జలుబు చేసింది ఫ్రెండ్స్, అందుకని వాయిస్ ఎలా ఉంది ఏమనుకోకండి. ఇవాళ మన స్వీట్ రెసిపీ వచ్చేసి శనగపిండి హల్వా. ఎంతో టేస్టీగా, ఈజీగా, ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దామా. అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బిల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్. ముందుగా ఒక గిన్నె తీసుకొని దీంట్లో బెల్లం వేసి చేస్తున్నాను నేను. మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటామో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకోవాలి. నేను ఒక కప్పు తీసుకున్నాను. అలాగే 2 కప్పులన్నర వాటర్ పోసుకుంటున్నాను. పంచదార అయినా అంతే, సేమ్ క్వాంటిటీ. 1 కప్పు పంచదారకి 2 కప్పులన్నర వాటర్. ఇలా చూసుకొని పాకం ఏం అవసరం లేదు, ఈ బెల్లం మొత్తం కరిగేలా కరిగించుకుంటే సరిపోతుంది. నేను 2 కప్పులన్నర వాటర్ పోసాను, చూసారు కదా. మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకుందామండి. ఇలా బెల్లం అంతా కరిగి ఇలా వస్తే సరిపోతుంది, పాకం ఏం అవసరం లేదు. ఇంక ఇది రెడీ అయిపోయింది కదా, దీన్ని మనం పక్కన పెట్టేసుకుందామండి. అలాగే ఒక బాండి తీసుకొని ఇలా పెట్టేసుకుందామండి. దీన్ని కొంచెం వేడైన తర్వాత దీంట్లోనే మనం కొంచెం నెయ్యి వేసుకుందామండి. నేను 1.5 వేసుకుంటున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి ఇది సరిపోతుంది. మీకు సరిపోకపోతే 2 టేబుల్ స్పూన్ ఫుల్గా వేసుకోండి. నాకైతే సరిపోయింది. ఇది కొంచెం కరిగిపోయిన తర్వాత దీంట్లోనే మనం శనగపిండి వేసుకోవాలి. ఏ గిన్నెతో అయితే ఇందాక వాటర్ తీసుకున్నాం అదే గిన్నెతో ఈ గిన్నెతోటే 1 కప్పు తీసుకున్నాను. ఇదంతా కొంచెం ఈ నెయ్యిలో బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే బాగుంటుంది టేస్ట్. చూసారుగా, ఇదంతా ఇలా బాగా కలుపుకోవాలి. లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేలా కలుపుకోవాలి. ఇది ఫ్రై అవుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది, అప్పుడే ఇది రెడీ అయిపోయినట్టు. చూసారుగా, ఇలాగా సిమ్లో పెట్టుకొని ఓపిక్గా ఇదంతా చేసుకోవాలి. ఇదంతా రెడీ అయిపోయింది. ఇది ఇలా వచ్చింది. మనం వేసిన నెయ్యి అంతా ఇలా బయటకు వస్తూ ఉంది కదా, ఇదంతా ఇప్పుడు రెడీ అయినట్టే. దీంట్లో మనం ఇందాక కరిగించి పెట్టుకున్నాం కదా బెల్లం పాకం, అది కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా చేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి మంట, ఎందుకంటే ఈ వాటర్ పోస్తున్నప్పుడు ఇది ఉండలు కట్టేస్తుంది కదా. సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా ఇలా మొత్తం బెల్లం వాటర్ అంతా శనగపిండి పీల్చుకునేలా మంచిగా ఇలాగా అబ్జర్వ్ చేసుకునేలా బాగా చూసుకొని కలుపుకోవాలి. చాలా సింపుల్ అండి శనగపిండి హల్వా. ఎప్పుడైనా ఏదైనా స్వీట్ తినాలి అనుకున్నప్పుడు త్వరగా అయిపోయే ఈ స్వీట్ని ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. అలాగే మొత్తం వేసేస్తున్నాను నేను. ఇది మొత్తం వేసుకొని ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇదంతా బాగా దగ్గరికి అయ్యే వరకు కలుపుకోవాలి. చూసారుగా, వాటర్లో ఇదంతా బాగా ఇలా కలిసిపోయింది కదా. ఇక్కడే మనం కొంచెం యాలకుల పొడి వేసుకున్నామండి. నేను ఇలా యాలకులు దంచుకొని వేసుకున్నాను, మీరు పొడి అయినా వేసుకోవచ్చు. ఇదంతా ఇలా కొంచెం ఉన్నప్పుడే దీంట్లోనే కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే నేను ఇక్కడ ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇందాక మీకు చెప్పాను కదా, పాకంలో అయినా వేసుకోవచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేస్తున్నాను. ఫుడ్ కలర్లో కొంచెం తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసి అది తీసుకోవాలి. ఇది చూసారుగా, ఇట్లా తీసుకొని కొంచెం వేసుకొని ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకుంటే ఎలా అయినా బాగుంటుంది. టేస్ట్ ఎలా అయినా బాగుంటుంది, కాకపోతే కొంచెం కలర్ఫుల్ కోసం వేసాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. చూసారు కదా, అంత ఇలా దగ్గరకు అవుతుంది కదా. ఒక 1 మినిట్లో అయిపోతుంది. కొంచెం నాకు బెల్లం ఎక్కువైంది, అందుకే కొంచెం అడుగంటింది. మీరు ఇది చేసుకునేటప్పుడు నాన్ స్టిక్లో చేసుకోండి, బాగుంటుంది. అలాగే బెల్లం క్వాంటిటీ కూడా తగ్గించుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి కొంచెం బెల్లం ఎక్కువైంది. చూసారు కదా, ఇది పెనంకి అంటుకోకుండా ఇలా వచ్చేస్తూ ఉంటే ఇది రెడీ అయిపోయినట్టే. మనం ఇప్పుడు దీన్ని గ్యాస్ ఆపేసుకొని సింపుల్ అండి. ఇంక ఇలా గంటతో మీకు ఏ షేప్లో కావాలంటే అలా చేసుకోవచ్చు, లేకుంటే ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని పీసెస్లా కూడా కట్ చేసుకోవచ్చు. ఎలా తిన్నా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది కదా. చూసారుగా, శనగపిండి హల్వా ఎంతో టేస్టీగా నోట్లో వేసుకుంటేనే కరిగిపోయే హల్వా రెసిపీ. ప్లీజ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే బెల్లంతో చేసాం కాబట్టి కొంచెం హెల్దీ. ఎప్పుడన్నా ఒకసారి చేసుకోవడానికి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.